కులగణనపై నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. కులగణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది ప్రభుత్వం. కులగణనపై నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఇతర నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. కులగణన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది ప్రభుత్వం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. ఈరోజు బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇటీవల కులగణన చేసిందో అందులో బీసీలకు 42% చట్టబద్ధత రిజర్వేషన్లు కల్పిస్తాం, దానికి చట్టబద్ధత కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు, ఉపాధి అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూస్తామని చెప్పిన నేపథ్యంలో అది అసెంబ్లీలో ప్రత్యేకంగా 2 బిల్లులు ఆమోదించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మార్చి మొదటి వారంలో నిర్వహించి తర్వాత కేంద్రానికి సిఫారసు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన అంశాలు పార్టీ నేతలు, బీసీ నేతలతో చర్చించినది. ఇందులో బీసీ మంత్రులు, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా పార్టీ బీసీ ముఖ్య నేతలు వీరందరూ ఈ సమావేశంలో పాల్గొనున్నారు. వారికి ఎందుకంటే ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన విధంగానే ఆ హామీ మేరకు ఖచ్చితంగా నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అసెంబ్లీ వేదిక చెప్పారు. దానికి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ కూడా కట్టుబడి ఉందని చెప్పింది. అయితే ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి బీసీలను గుర్తించి ఇక్కడ కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ బీసీలకు చట్టబద్ధ వారి ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాం. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించాం. అంటే కేంద్రం దీనికి అక్కడ ఒత్తిడి తెచ్చే విధంగా ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే దాని మీద మీరు కార్యాచరణకు ఇక్కడ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా కేంద్రం పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కేంద్రం సంబంధించినటువంటి ఇక్కడ బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లను ఎక్కడికక్కడ నిలదీయలాంటివి కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే బీసీలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తుందన్న విధంగా ఫైట్ చేయడంలో కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నేతలు కూడా దీన్ని ఎదుర్కోవాలి, అదేవిధంగా ఫైట్ చేయాలనే విధంగా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా స్థానిక సంస్థలు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఒకవేళ కేంద్రం కనుక ఆమోదం తెలియకపోతే ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇప్పటికే దాదాపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష ఇతర రాజకీయ పార్టీలను కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్దాం, ఒకరోజు ధర్నా కూడా చేస్తానని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం ప్రభుత్వం అయితే ఉధృతం చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే మీటింగ్ కీలకం కాబోతుంది. ఈ బీసీ నేతలకు, పార్టీ బీసీ నేతలకు దిశానిర్దేశం చేసి దాన్ని సమన్వయం చేసే విధంగా, ఇతర రాజకీయ పార్టీలను కలుపుకోపోయే విధంగా, అదేవిధంగా ప్రజలకు అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అనే మెసేజ్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు. మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికీ ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. రానున్న రోజుల్లో బీసీలకే సీఎం ఇవ్వాల్సి వస్తే నేను సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యంలో అంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిట్మెంట్ తో ఉందనే బలమైన మెసేజ్ వెళ్ళాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మీటింగ్ లో ప్రధానంగా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. నిత్యం
రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.